వంటింటి చిట్కాలు. పచ్చిమిరపకాయలు ముచ్చికలను తీసి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచడం వల్ల తొందరగా పాడవవు. పాలు కాచేటప్పుడు పొంగకుండా ఉండాలంటే అంచుకు నూనె రాయాలి. అగరబత్తి నుసితో ఇత్తడి పాత్రలను కడగడం వల్ల బాగా శుభ్రపడతాయి. వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే పసుపు నీటితో కిచెన్ను శుభ్రం చేయడం వల్ల ఈగలు రావు. బిస్కెట్ ప్యాకెట్ బియ్యం డబ్బాలో ఉంచడం వల్ల తొందరగా మెత్తబడవు. ఇంగువ నిల్వ చేసే డబ్బాలో పచ్చిమిరపకాయ వేస్తే తాజాగా ఉంటుంది. నూనె పొరపాటున ఒలికితే ఆ ప్రాంతంలో కొంచెం మైదా పిండి చల్లితే నూనెను త్వరగా పీల్చేస్తుంది. క్యాబేజీ ఉడికించేటప్పుడు వాసన రాకుండా ఉండాలంటే చిన్న అల్లం ముక్క వేయాలి. కత్తిపీటకు ఉప్పు రాయడం వల్ల పదునుగా తయారవుతుంది. బట్టలపై నిమ్మరసం కానీ టూత్పేస్ట్ కానీ వేసి రుద్దడం వల్ల ఇంకు మరకలు పోతాయి. ఎండు కొబ్బరి చిప్ప కందిపప్పు డబ్బాలో వేసి నిల్వ ఉంచితే పప్పు పాడవదు. కాకరకాయ ముక్కలను కొంచెం ఉప్పు రాసి నీళ్లు చల్లి గంటసేపు ఉంచితే చేదుపోతుంది. వెల్లుల్లిపాయను మెత్తగా దంచి కొంచెం నీటితో కలిపి బొద్దింకలు వచ్చే చోట ఉంచితే అవి ఆ ప్రాంతానికి రావు. మినప్పప్పు త్వరగా నానాలంటే ఆ నీళ్ళల్లో ఇనుప వస్తువు ఏదైనా వేయాలి. బ్రెడ్ ప్యాకెట్లో బంగాళాదుంప ముక్కలు ఉంచితే త్వరగా పాడవదు. నూనె పొంగకుండా ఉండాలంటే నూనెలో కొంచెం చింతపండు వేయాలి. చేతులకు నూనె రాసి పనసకాయ తరిగితే జిగురు అంటకుండా ఉంటుంది. వడియాల పిండిలో కొంచెం నిమ్మరసం వేస్తే తెల్లగా వస్తాయి. గుడ్లు ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసి ఉడకనిస్తే పెంకులు త్వరగా ఊడిపోతాయి.